హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త, ఉద్యోగులకు శుభవార్త అండి. పదవీ విరమణ పొడిగింపు. మరి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి దాకా చూసేయండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్ట్ బేస్ పైన విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పిందండి. కాంట్రాక్ట్ ఉద్యోగుల పదవీ విరమణ కాలాన్ని పొడిగిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్ర, జిల్లా స్థాయి అయితే ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్ట్ బేస్ పైన విధులు నిర్వహిస్తున్న కొంతమంది ఉద్యోగుల పదవీ విరమణ కాలం ఈ ఏడాది మార్చితో ముగిసిందండి. అయితే ఆయా విభాగాధిపతులు అభ్యర్థన మేరకు ఉద్యోగ పదవీ కాలాన్ని అయితే వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగిస్తూ ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో కాంట్రాక్ట్ బేస్ పైన విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు మరో సంవత్సరం పాటు యథావిధిగా విధులు నిర్వహించి జీతం తీసుకునే వెసులుబాటునైతే ప్రభుత్వం కల్పించిందండి. సో ఇది ఒక శుభవార్త అని అయితే చెప్పుకోవచ్చు. ఇక రాష్ట్ర మరియు జిల్లా స్థాయి ఉద్యోగులు ఎవరికైనా కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగులకు సంబంధించి ఇది ఒక మంచి శుభవార్త.